ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కిరాక్ విక్టరీ కొట్టింది. 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 242 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన కేవలం 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో శతకం కొట్టాడు. వన్డేల్లో 51వ సెంచరీ నమోదు చేశాడు కోహ్లీ. ఈ క్రమంలోనే వన్డేల్లో 14,000 పరుగుల క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఓవరాల్గా వన్డేల్లో 14,000 పరుగులు చేసిన 3వ ప్లేయర్గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, సంగక్కర తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. గిల్ 46 పరుగులు, రోహిత్ శర్మ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ బౌలర్ల దాటికి 49.4 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయింది. సౌదీ షకీల్ హాఫ్ సెంచరీ సాధించగా ఖుష్దిల్ షా 38 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రతినిధి కాదు సార్. ఎస్ రైట్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించింది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. సో దీనికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ మనకి రెస్పాన్స్ అందిస్తారు. చంద్రశేఖర్ గారు, వాట్స్ అబౌట్ టుడేస్ మ్యాచ్? ఈ రోజు మ్యాచ్ చూసారు చంద్రశేఖర్ గారు, ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ మచ్ వెయిటెడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్ గానే పాకిస్తాన్ తోటి మ్యాచ్ అనేటప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్, టేబుల్ పొజిషన్ ఏముంది ఏంటి, వీటికి సంబంధం లేకుండానే గ్యారెంటీగా గెలవాలి అనేటువంటి ఇదిలో అందరూ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఇదిలో డెఫినెట్ గానే మచ్ నీడెడ్ విక్టరీ. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇది ఎంత థ్రెట్, కంపల్సరీ గెలవాల్సినటువంటిదో. మనకు కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, డెఫినెట్ గా ఇండియా కూడా అదే రకమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ ఇండియా ఈస్ గోయింగ్ టు ప్లే అగెన్స్ట్ న్యూజిలాండ్ విచ్ ఈస్ ఎ స్ట్రాంగర్ సైడ్ ఇన్ ది గ్రూప్. సో అందుకని ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఒకేసారి 4 పాయింట్లతోటి రైట్ రాయల్ గా టాప్ 2 లో ఉండేటువంటి పరిస్థితిని కల్పించుకున్నటువంటి గ్రేట్ విక్టరీ. మోర్ ఓవర్ విరాట్ కోహ్లీ గురించి చెప్పుకోవాలి అంటే కనుక డెఫినెట్ గా ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ ఎప్పుడూ కూడా చాలా ప్రియమైనటువంటి శత్రువు. సహజంగా శత్రువుని శత్రువుగా చూస్తాం మనం, కానీ విరాట్ కోహ్లీకి ఎందుకు అది అంటే వివిఎస్ లక్ష్మణ్కి ఆస్ట్రేలియా ఏ రకమైనటువంటి ప్రియమైనటువంటి శత్రువు, నేచురల్ గానే విరాట్ కోహ్లీ అటు పాకిస్తాన్ అనేటప్పటికీ తనలో ఉండేటువంటి శక్తిని అంతటిని కూడగట్టుకొని ఆడుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ రోజున అతను ఒక మైల్ రాయిని 14,000 రన్స్ ని వన్డే ఇది చేయటం, అలాగనే సెంచరీ సాధించటం, ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత 15 months రాదర్. సో కాబట్టి అంత లాంగ్ వెయిట్ తర్వాత సెంచరీ సాధించటం, సో ఇవన్నీ కూడా ఒక రాబోయేటువంటి దానికి న్యూజిలాండ్ తో జరిగేటువంటి మ్యాచ్ కి, ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్ కి, వీటికి ఒక గుడ్ సైన్ గా మనం భావించాలి ఓవరాల్ గా. చంద్రశేఖర్ గారు, అయితే ఈ రోజు మ్యాచ్ లో క్లియర్ గా పాకిస్తాన్ కీపింగ్ లో బాగా కొంచెం పేలవ ప్రదర్శన చేసిందని చెప్పాలి. దాని గురించి ఏం చెప్తారు? అదే వాళ్ళది సహజంగానే క్రికెట్ లో తెలిసే సేయింగ్, క్యాచెస్ విత్ ద మ్యాచెస్ అనేటువంటి ఫీల్డింగ్. మనకిను యాక్చువల్ గా ఇండియాకి పాకిస్తాన్ కి విజయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే ఫీల్డింగ్ ఇది అనేటువంటిది. డెఫినెట్ గానే ఇమాముల్ హక్ ని ఫస్ట్ రన్అట్ చేయడం తోటి వాళ్ళకి అఫ్కోర్స్ బాబర్ ఆజమ్ ని ఫస్ట్ లోనే హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు, దట్స్ ట్రూ. బట్ ఆ తర్వాత ఇమాముల్ హక్ ఒకసారి కుదురుకున్న తర్వాత చాలా డేంజరస్ ప్లేయర్. అలాంటిది అక్షర్ పటేల్ అతన్ని రన్అట్ చేసినటువంటి విధానం కావచ్చు. ఈవెన్ అఫ్ కోర్స్ ఫ్రమ్ పాయింట్ టు మిడ్ ఆఫ్ రేషన్ ఎక్కడైనా సరే బంతిని కవర్ చేసేటువంటి జడేజా లాంటి వాడు ఉండటం, ఈవెన్ అవుట్ 30 సర్కిల్ తర్వాత కూడా బయట కూడా
విరాట్ కోహ్లీ లాగా మనకి హార్దిక్ పాండ్యా ఫర్ దట్ మ్యాటర్. సో కాబట్టి మన ఫీల్డింగ్ యూనిట్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయ్యాము అంటే కనుక ఇఫ్ యూ రీకలెక్ట్ దట్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నటువంటి ఆ క్యాచ్. సో కాబట్టి ఇలాంటివి ఉండేందుకు, గర్వంగా చెప్పుకునేందుకు మన ఫీల్డింగ్ యూనిట్ ఎంత డెవలప్ అవుతుంది డే బై డే అనేటువంటిది ఈ మ్యాచ్ కూడా ఒక ఉదాహరణ. అదే విషయంలో అక్కడ పాకిస్తాన్ చేసినటువంటి ఆ ఫీల్డింగ్ ఎర్రర్స్ అనేటువంటి వాళ్ళకి పెద్ద మైనస్ అయింది. ప్లస్ యాక్చువల్ గా టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది గేమ్ ఏంటి అని అడిగేట్లయితే కనుక మై అబ్జర్వేషన్ ఈజ్ యాక్చువల్ గా కెప్టెన్ రిజ్వానే పాకిస్తాన్ ని ఓడగొట్టాడు అని మాత్రం నేను చెప్పగలను, నిక్కచ్చిగా చెప్పగలను, అందులో అనుమానం ఏం లేదు. బికాస్ వెన్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ దేర్ ఫేవర్, అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆ రకంగా స్టెప్ అవుట్ అయ్యి ఆ షాట్ ఆడటానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ ఈవెన్ అతను అవుట్ అయ్యేటప్పటికి కూడా స్టిల్ 20 ఓవర్స్ లెఫ్ట్. హీ నోస్ ఆల్రెడీ 2 వికెట్లు పడున్నాయి. ఆ తర్వాత వికెట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. ఆ తర్వాత ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళకి దొల్లతనం ఏంటో తెలుసు అతనికి. సో అలాంటి తరుణంలో ఆ రకంగా వెళ్ళి ఇప్పుడు అన్ప్లేయబుల్ డెలివరీ తోటి అవుట్ అయ్యాడు అంటే కనుక డెఫినెట్ గా మనం కూడా సింపతి చూపించగలం. బట్ వికెట్ ని పారేసుకొని, అందులోనే ఒక కెప్టెన్ అయ్యి ఉంటే వికెట్ ని పారేసి ఒక రకంగా పాకిస్తాన్ ఓటమికి ద్వారాలు తెరిచాడు. అక్కడే దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద గేమ్. తర్వాత ఆఫ్ కోర్స్ మనం రోహిత్ శర్మ వేసినటువంటి ఫౌండేషన్ ని, రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినటువంటి డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. సహజంగానే అంటారు కదా, వర్షాకాలం వచ్చేది 2 నెలలే కానీ సంవత్సరానికి అంతా సరిపోయినటువంటి నీళ్ళనిస్తూ ఉంటాను నేను, పంటను పండిస్తూ ఉంటాను అని. సో అలాగనే రోహిత్ శర్మది ఇన్నింగ్స్ మనం గమనించినట్లయితే వెరీ బ్రిస్కీ, బట్ కావాల్సినటువంటి ఫౌండేషన్ వేస్తున్నటువంటి ఇది. సో అక్కడి నుంచి అఫ్ కోర్స్ ఇన్ఫార్మ్ బ్యాటర్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ నో డౌట్ ఇచ్చినటువంటిది. ఈవెన్ డోంట్ డిస్కౌంట్ శ్రేయాస్ అయ్యర్ కాంట్రిబ్యూషన్. అక్కడ ఒక ఎండ్ లో శ్రేయాస్ అయ్యర్ కనుక అప్పుడు ఆ సపోర్ట్ చేయకపోతే కనుక ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రెషర్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. సో ఓవరాల్ గా ఇటు మన బౌలింగ్ యూనిట్ అండ్ ఇందాక మీరు అడిగినట్టుగానే అన్నట్టుగానే ఆ ఫీల్డింగ్ అంటే అందరూ 11 కి 11 జెల్ అయ్యి ఫీల్డింగ్ చేయడం అనేటువంటిది. ఆ తర్వాత అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ సెంచరీ, ఇదే రికార్డ్. సెంచరీ చేయడం అనేటువంటిది ఒకటే కాకుండా లాంగ్ వెయిట్ కి ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా 14,000 రన్స్ ఇన్ వన్ డే ఫార్మేట్ అనేటువంటి నాట్ అన్ ఈజీ టాస్క్ ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ అండ్ కుమార్ సంగకార. ఐ థింక్ కుమార్ సంగకార రికార్డ్ ని బ్రేక్ చేసి నెంబర్ 2 లోకి వెళ్ళడానికి కోహ్లీకి ఇంకా ఎక్కువ సమయం పట్టదు. బికాస్ నౌ ద డిఫరెన్స్ ఇస్ ఓన్లీ 200 రన్స్. సో కాబట్టి ఆ 200 రన్స్ సంగకారాన్ని దాటడానికి పెద్ద సమయం పట్టదు అతనికి. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా కనుక ఫైనల్స్ దాకా వెళ్ళేట్లయితే కమింగ్ 3 మ్యాచెస్ లోనే కోహ్లీ అచీవ్ దట్ రికార్డ్. సో అందుకని ఈ రకంగా అందరూ మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్లు అందరూ కూడా షమీ వికెట్ తీయకపోయినా కూడా నేను అదే అడగబోతున్నాను చంద్రశేఖర్ గారు. అంటే బౌలింగ్ లో ఇటు 2 టీంలకు సంబంధించి బౌలింగ్ ప్రదర్శన ఎలా ఉంది అంటారు ఈ రోజు? అదే యాక్చువల్ గా మీకు గుర్తుండే, ఈవెన్ నేను మన ఛానల్లోనే మధ్యాహ్నం డిస్కషన్ లో చెప్పాను. ఇవాళ యాక్చువల్ గా హార్దిక్ పాండ్యా విల్ బి ది కీ బౌలర్. ఎందుకంటే అతను వేసేటువంటి ఆ స్లో బౌన్సర్స్ డెఫినెట్ గానే పాకిస్తాన్ ఇబ్బంది కలిగిస్తాయి అనేటువంటిది ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఈ రోజున హార్దిక్ పాండ్యా ఇదే ఎక్కువ ఆధారపడి ఉంటాడు రోహిత్ శర్మ అనేటువంటిది. అండ్ అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా ప్రూవ్డ్ దట్ ఐఎమ్ కరెక్ట్, అట్లీస్ట్ గేమ్ ని కరెక్ట్ గా అనలైజ్ చేయగలను అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేశాడు హార్దిక్ పాండ్యా, థ్యాంక్స్ టు హిమ్. సో అందుకని ఏంటి అంటే షమీ లేకపోయినా కూడా పర్వాలేదు, అంటే ఒకవేళ షమీ ఆ రోజున ఆఫ్ కలర్ అయినా పర్వాలేదు అనేటువంటి భరోసానిచ్చింది ఈ రోజున మన బౌలింగ్ యూనిట్. అందులోనూ అగైన్ రోహిత్ శర్మని ఎందుకు గ్రేట్ క్యాప్టెన్ అంటూ ఉంటాము అంటే 100 విక్టరీస్ పుట్ టుగెదర్ ఆల్ ఫార్మాట్స్ లో 100 విక్టరీస్ రావటం ఒక క్యాప్టెన్ కి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో రోహిత్ శర్మ మొన్న బంగ్లాదేశ్ మీద సాధించినటువంటి విజయంతో 100 విజయాలని నమోదు చేస్తున్నాడు యాజ్ ఏ క్యాప్టెన్. సో అట్లాగే ఈ రోజున అతని క్యాప్టెన్సీని కూడా చూసినట్లయితే కుల్దీప్ యాదవ్ అని ఒక ఎండ్ లో కంటిన్యూ చేయడం అనేటువంటిది. ఇంకొక దాంట్లో అటు హార్దిక్ పాండ్యాని తీసుకుని వచ్చాడు, జడేజాని కంటిన్యూ చేశాడు. బట్ యాక్చువల్ గా కుల్దీప్ యాదవ్ అని, బికాస్ కుల్దీప్ యాదవ్ కి పాకిస్తాన్ మీద మంచి ట్రాక్ ఉంది. ఒక టైంలో డిస్కషన్ కూడా జరిగింది, కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో వికెట్స్ తీయలేరు కదా, సో కాబట్టి అతన్ని తీసేసి వరుణ్ చక్రవర్తిని తీసుకుని వస్తే బాగుంటుంది అనేటువంటి డిస్కషన్స్ కూడా ఈవెన్ యాక్చువల్ గా సో కాల్డ్ బ్రాడ్కాస్టర్స్ కొంతమంది డిస్కస్ చేసినటువంటిది. బట్ రోహిత్ శర్మ స్టిక్ ఆన్ టు హిస్ డెసిషన్. ఆ విన్నింగ్ కాంబినేషన్ ని మార్చకుండా కుల్దీప్ యాదవ్ ని కంటిన్యూ చేయటం, కుల్దీప్ యాదవ్
ఈవెన్ దట్ మనకు ఆ రకమైనటువంటి వేని ఇచ్చాడు అంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అతను తీసినటువంటి 3 వికెట్స్, లేకపోతే కనుక డెఫినెట్ గా వాళ్ళు ఇంకొక 20-30 రన్స్ కనుక యాడ్ చేసి ఉంటే డెఫినెట్ గా 275 ప్లస్ అనేటువంటిది కొంచెం ట్రిక్కీ టార్గెట్ అయ్యేటువంటిది. సో ఓవరాల్ గా రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బాగుంది. విరాట్ కోహ్లీ తన యొక్క ఇన్నింగ్స్ తోటి అందరినీ అలరించాడు. ఎప్పుడైతే ఫామ్ లోకి రావాలని అందరూ కోరుకుంటున్నట్టుగానే ప్లాట్ఫామ్ ని కరెక్ట్ గా ఉపయోగించుకున్నాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ అండ్ ఆల్ ద 3 స్పిన్నర్స్ బౌలింగ్, ఫీల్డింగ్, సో ఆల్ టుగెదర్ ఒక టీమ్ ఎఫర్ట్ కింద ఈ రోజున మన చిరకాల ప్రత్యర్థి మీద కావాల్సినటువంటి విజయాన్ని నమోదు చేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కి, సెమీస్ కి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ. రైట్, పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంతో ఈరోజు మ్యాచ్ కి సంబంధించి సంబరాలు అంబరాన్నంటున్నాయి. భారతదేశం వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నంటినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే కర్నూలులో సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు, క్రికెట్ అభిమానులు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీల్, దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ పైన భారత్ ఈరోజు జరిగినటువంటి క్రికెట్లో గెలవడంతో మొత్తం యువత, అదేవిధంగా స్పోర్ట్స్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు దాయాది అయినటువంటి పాకిస్తాన్ పైన 6 వికెట్ల ఘన విజయం సాధించడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొన్నటి జరిగినటువంటి క్రికెట్లో బంగ్లాదేశ్ పైన 6 వికెట్ల తేడాతోనూ ఈరోజు పాకిస్తాన్ పైన 6 వికెట్ల తేడాతో గెలవడం పైన అభిమానులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఏదైతే కోహ్లీ సెంచరీ కొట్టడము, అదేవిధంగా శ్రేయరు హాఫ్ సెంచరీ చేయడంతో అభిమానులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించడము, ఏదైతే ట్రోఫీ ఉందో ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ, ఛాంపియన్ ట్రోఫీని ఖచ్చితంగా ఈసారి భారత్ కైవసం చేసుకుంటుందనేది అభిమానుల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కోహ్లీ మాత్రం ఒక రికార్డు, సచిన్ టెండూల్కర్ రికార్డుని దాదాపు 14,000 ఏదైతే ఉన్నాయో రన్నులు 14,000 చేయడం జరిగింది. వన్డేలో మాత్రం కోహ్లీ ఒక ప్రత్యేకమైనటువంటి రికార్డు నెలకొల్పిన సందర్భం కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించడం పైన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ఈ రోజు 6 వికెట్ల తేడాతో గెలవడం పైన అభిమానుల్లో మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పట్టణాలు, నగరాలు అనుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వారంతా బయటకు వచ్చి బాణాసంచా కాలుస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం భారత్ ని ఒక వెలుగు తీసుకొచ్చే విధంగా క్రికెటర్లు ఈరోజు గెలుపు అత్యంత ప్రాధాన్యమైంది. ఖచ్చితంగా ఈసారి ట్రోఫీని తీసుకొస్తారు అనేది అభిమానుల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాయలసీమ జిల్లాలో కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ కి సంబంధించి రెస్పాన్స్ ని తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. మోహన్ గారు, ఎస్ యూ హ్యాడ్ సీన్ ద హోల్ మ్యాచ్, ఎలా అనిపించింది ఈ రోజు మ్యాచ్? అదే డెఫినెట్లీ మనము ఎన్టీవీలో మనం ప్రెడిక్ట్ చేసినాము దట్ ఇండియా విల్ డెఫినెట్లీ బీట్ పాకిస్తాన్ అని. పాకిస్తాన్ ని మనము 241 కి రెస్ట్రిక్ట్ చేసి చాలా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఉండే. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ వీళ్ళంతా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ తోటి, ఫీల్డింగ్ కూడా బాగుండే. బట్ ఓన్లీ రిజ్వాన్ 46 అండ్ సౌత్ 62 చేశారండి. బట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ మనం అప్రిషియేట్ చేయాలా. గిల్ 40 అండ్ విరాట్ కోహ్లీ నాట్ చాలా గ్రేట్ ఇన్నింగ్స్ అండి. అంటే మనం ఎన్టీవీలో చెప్పినాము ఆయన డెఫినెట్లీ పెద్ద మ్యాచెస్ లో ఫామ్ లో ఆయన ఈ రోజు డెఫినెట్లీ ఆయన సెంచరీ చేసింది. అండ్ ఆల్సో ఇండియా హస్ వన్ 6 వికెట్ విక్టరీ ఓవర్ పాకిస్తాన్. మోహన్ గారు, నిన్న మాట్లాడుకుంటూ మనం న్యూట్రల్ గ్రౌండ్ లో ఆడుతున్నారు, ప్రెజర్ ఏం పెద్దగా ఉండకపోవచ్చు అనుకున్నాం. కానీ ఈరోజు ఫీల్డింగ్ లో చూస్తే, రెండు టీమ్స్ ఫీల్డింగ్స్ లో చూస్తే ఆ వ్యత్యాసం చాలా క్లియర్ గా కనబడింది. సో పాకిస్తాన్ ఫీల్డింగ్ లో చాలా వెనకబడి ఉందని ఈ రోజు మ్యాచ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. దాని గురించి ఏం చెప్తారు మోహన్ గారు? డెఫినెట్లీ అది వేరే గ్రౌండ్ లో ఆడినప్పుడు అంటే ఆ గ్రౌండ్ కి మనం అడ్జస్ట్ అవ్వాలా. అండ్ పాకిస్తాన్ ఫీల్డింగ్ అంత బాగా లేకుండే. అండ్ మనం రియల్లీ మనం అప్రిషియేట్ చేయాలంటే సుమన్ గిల్ అండ్ 40 అండ్ విరాట్ కోహ్లీ సెంచరీ
ఈ రోజు ఫామ్ లో వస్తాడు డెఫినెట్లీ అగేన్స్ గుడ్ టీమ్ అని. అండ్ శ్రియా సాయి తోటి 56 సెంచరీ పార్ట్నర్షిప్ అండ్ కంగ్రాచులేషన్ అన్ని గ్రేట్ పార్ట్నర్షిప్ అని. అండ్ అగేన్స్ట్ పాకిస్తాన్ 6 వికెట్ విక్టరీ ఈజ్ అ గ్రేట్ విక్టరీ అండి. 10 టీవీలకు మనం ప్రెడిక్ట్ చేస్తాం దట్ ఇండియా విల్ డెఫినెట్లీ బీట్ పాకిస్తాన్ ని. బట్ మంచి పెర్ఫార్మెన్స్ తోటి విరాట్ కోహ్లీ ఫామ్ లో వచ్చింది. దట్ ఇస్ అడ్వాంటేజ్ ఫర్ ది ఇండియన్ టీమ్. అండ్ ఇండియన్ టీమ్ సెమీఫైనల్ వచ్చింది, అది గ్రేట్ అండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు ఫర్ యువర్ రెస్పాన్స్.